కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి సంక్షేమం సమపాలనలో అందిస్తుందని చౌకచర్ల గ్రామంలో 2.90 కోట్లతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్ని అమలు చేశామన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఐఎన్బి సమావేశంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా అధికార దృష్టికి తీసుకువెళ్లామన్నారు. గతేడాది రైతులు అందించిన గిట్టుబాటు ధర అమాలీలతో సహా చెల్లించామని, అదేవిధంగా ఈసారి కూడా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చారని, వీటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో కోవూరు కాన్స్టిట్యున్సీలోని విడవలూరు మండలం చౌకచర్ల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మనం ఇంటింటికి తిరగడం కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల సుపరిపాలన, అలాగే సంక్షేమము, అభివృద్ధి 2 ప్రజల ముందు ఉంచిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న గత ప్రభుత్వం నుంచి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తూ 2 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తని, బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి మండల్ ఇన్ఛార్జ్ వరకు, ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇంటింటికి తిరిగి మనం చేసిన సంక్షేమము, అభివృద్ధి వాళ్ళకి చెప్పి, మళ్ళీ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇంకా మనకి 3 సంవత్సరాల టైం ఉంది అవన్నీ తీర్చడానికి, వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని రాండి, ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా జనంలో ఉండి వాళ్ళ సమస్యలు కనుక్కోరాండి అని చెప్పి పంపించిన ఒక మహోత్తర కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ ఈరోజు నాకు తెలిసి 15వ రోజు అనుకుంటాను, 15వ 16వ రోజు అనుకుంటాను. ఇంకా మనకి 10-15 రోజులు టైం ఉంది. మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ 90% వరకు ప్రతి ఒక్క నాయకుడు, బూత్ ఇన్ఛార్జ్, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, కన్వీనర్లు, కో కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి సంక్షేమము, అభివృద్ధి ప్రతి ఒక్కరికి చెప్పినందుకు వాళ్ళందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖలో సుమారు 58,35,000 ఖర్చు పెట్టాం. 13,50,000తో చౌకచర్ల చెరువు కాలువ, తూము కాలువ, టీఎస్సీ కాలువల్లో గుర్రపడెక్కల తొలగింపు, 5 లక్షలతో చౌకచర్లలో చెరువు తూము షట్టర్ మరమ్మతు, 15 లక్షలతో చౌకచర్ల చెరువు నీటి సరఫరా కాలువ అభివృద్ధి, 5 లక్షలతో ట్యాంక్ స్లూయిస్ కాలువలు 1, 2, 4, 5, 6, 7కు పునరుద్ధరణ, 9,90,000తో స్లూయిస్ 4వ కాలువపై రక్షణ గోడల నిర్మాణం, 9,95,000తో ఆయకట్టు రహదారి మరమ్మతులు చేసుకున్నాం. ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించి 58,35,000 పెట్టాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 20 లక్షలతో పసలవారిపాలెం మిక్స్డ్ కాలనీలో 4 సీసీ రోడ్లు, 36 లక్షలతో అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ పూర్తి చేయడం జరిగింది. అలాగే చౌటి కాలువలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు చాలా మంది ఎస్టీ కాలనీలలో అయితేనేమి, ఇక్కడైతేనేమి, ఇప్పుడు మిక్స్డ్ కాలనీ బీసీ కాలనీలో, ఎస్టీ బీసీ కాలనీలో కాలువలు అడిగారు. అవి కూడా అతి త్వరలో మీకు చేసి పెడతామని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక రోడ్డు కూడా అడిగారు చాలా మంది మహిళలు బీసీ కాలనీ దగ్గర. ఆ రోడ్డు కూడా తప్పకుండా చేయిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. అలాగే విద్యుత్ శాఖలో 1,09,20,000 ఆర్డీఎస్ఎస్ కింద 60 లక్షల విలువైన పనులు చేస్తున్నాం. 2,20,000తో ఎక్స్టెన్షన్ పోల్స్, కండక్టర్ రీప్లేస్మెంట్లు, 47 లక్షలతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 47 ఇళ్లకు
సోలార్ రూఫ్ టాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హౌసింగ్, సొంత ఇంటి స్థలం ఉన్న 76 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అవి తగు సమయంలో తప్పకుండా మీ దగ్గరికి వస్తారు హౌసింగ్ వాళ్ళు అని చెప్పి, అవి కూడా శాంక్షన్ అవుతాయని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 2 ఏళ్ల మొత్తం అభివృద్ధి సంక్షేమం పనులు 2,90,00,000 సౌకచెర్ల గ్రామంలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన పనులన్నీ కూడా వాటర్, ఒక పంప్ అడిగారు, అలాగే వాటర్ ప్లాంట్ రిపేర్ అడిగారు, అలాగే అని చెప్పాం. చాలా మంది ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే పెన్షన్లు వచ్చాయి. మనం ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని, అందులో భాగంగా ఉన్న పెన్షన్లు అందరికీ అందుతున్నాయి, అర్హులైన ప్రతి ఒక్కరికి. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద మహిళలంతా ఎంతో, ఆ మాట ఎత్తితేనే అందరూ సంతోషపడిపోతున్నారు, అమ్మ మేము నెల్లూరుకి వెళ్ళిపోతున్నాం ఫ్రీగా అని చెప్పి మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి పని చేసుకొని వెనక్కి వచ్చేటప్పుడు ఆ వచ్చిన జీతంలో వాళ్ళకి బస్ ఛార్జీలకే చాలా వరకు పోతుండింది. ఈరోజు ఆ బస్ ఛార్జీలు వాళ్ళకి నెలకు 1,500 రూపాయల దాకా ఆదా అవుతుంది. సో ఇదొకటైతే, అన్నిటికన్నా ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, మన విడలూరు మండలంలో ఎంతో మంది రైతు సోదరులు ఉన్నారు. అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కరికి అందడం జరిగింది. టైంకి యూరియా అందించాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా టైంకి ఆల్రెడీ ఓపెన్ చేయించాం గత 2 పంటల్లో. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాం. ప్రతి ఒక్క కాలువ తవ్వడం జరిగింది, చివరి ఆయకట్టు వరకు. ఈరోజు కూడా ఐఏబి మీటింగ్లో మన రైతులకి నీళ్లు కావాలి అని చెప్పి కూడా మనం అడగడం జరిగింది. అదన్నీ కూడా మనం ఇంతకు ముందు మన ప్రభుత్వం రాకముందు 18 నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నాము అని చెప్పి మనకి అండగా ఉంది. ఇదన్నీ ఒక ఎత్తైతే, సిఎంఆర్ఎఫ్ దగ్గర మనం ఈ ఊర్లో సుమారు 22 కుటుంబాలకు 16,85,000 రూపాయలు ఇక్కడ మనం సిఎంఆర్ఎఫ్ కింద ఈ గ్రామంలో మాత్రమే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు నేనున్నాను అంటూ ఆ ఇంటి పెద్దగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందియడం జరిగింది. ఆయనకు కూడా నేను ఈ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.